సిగమవుతాం అంటారు. అది అసలు నిజమేనా అసలు అది? ఓకే, ఇప్పుడు దేవుడు వచ్చి ఊగుతున్నారు అన్న మాట మీరు మాట్లాడారు కాబట్టి చూడండి, ఏ దేవత కూడా వచ్చి ఊగదు శంకర. వచ్చేసి దేవతలు ఏం చేస్తారు, అసలు ఒక శరీరం మీదకి ఒక దేవత ఎందుకు రావాలి? దేవతలు వేరు, మానవులు వేరు, అవును, అక్కడే రాసింది. కాకపోతే ఇష్టమైన భక్తితోని ఇష్టంగా ఆడుకుంటూ ఉంటాం, సహజంగా జరిగే విషయ వివరణలు. వాళ్ళు ఎందుకు వచ్చి ఆ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఆలోచిస్తే, ఇప్పుడు తీవ్రమైన భక్తి చివరి స్థానంలో వాళ్ళు మాపై అమ్మవారు వచ్చారు అని ఆడుతూ ఉంటారు. శివసత్తులు అంటారు వీళ్ళని ఎక్కువ శాతంగా. భక్తి పారవర్షంతో ఆడుతూ ఉండే వాటిని శివసత్తులు అంటారు. కొంతమంది బోనాలు ఎత్తుకొని ఆడతారు, కొంతమంది రంగుల రంగుల బట్టలు వేసుకొని ఆడుతుంటారు. వాళ్ళు ఆడే విషయ వివరణలు ఆలోచన చేస్తే మిత్రమా, దాని అర్థం ఏంటంటే భక్తిలో ఒక మార్గం అది. దాంట్లో మళ్ళీ చెడు కూడా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో. మాకు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని భక్తులని, అంటే వేరే వేరే అమాయకులని చాలా ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిజమైన దేవుడు వచ్చాడు, నిజమైన భక్తి కనబడుతుంది అంటే దానికి ప్రచారణ అవసరం లేదు మిత్రమా. ఆ ప్రచారణ అనేది నమ్మకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవత గుడిలో వచ్చినప్పుడు వచ్చింది అనుకుందాం, మీరు అన్నట్టుగానే శివసత్తులు సిగమూగుతున్నారు, మీరు అన్నారు ఊగుతున్నారు అంటున్నారు కదా, వాళ్ళు దేవత అక్కడ రావాల్సిన అవసరం లేదు. ఆ గుడిలోకి రాగానే చేయాల్సిన అవసరం లేదు కదా, ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు కదా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిత్రమా, ఆ డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, ఆ మంగళ హారతులు, ఆ గుడి యొక్క వాతావరణం, కొబ్బరికాయలు, ఆ యొక్క పంతులు చదివే వేద పఠనం, ఇదంతా మనిషిని చాలా ఉత్తేజపరుస్తుంది అన్నమాట. ఉత్తేజపరచడం చేత వాళ్ళు వాళ్ళ యొక్క భక్తిని ఆ విధంగా చూయించుకుంటారు. అయితే అలా చూయించుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ధర్మ సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే నీ భక్తిని నువ్వు ఏ విధంగా చూయించుకోవచ్చు అని చెప్పేసి పరమాత్ముడే ఆజ్ఞించాడు. కాబట్టి ఆ దాన్ని అమాయకంగా వేరే వాళ్ళపైన మాకు ఇది వస్తుంది అది వస్తుందని చెడు చేయకూడదు అంటున్నాను నేను. నీ యొక్క భక్తితోని వస్తున్నదని అబద్ధం ఆడి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచి ప్రక్రియ కాదు. నీ భక్తిలో నువ్వు ఎన్ని విషయాలైనా నువ్వు చేసుకో, ఆడుకో, పాడుకో, ఇంకేదైనా విషయ వివరణకి వెళ్ళు, వీలైతే నలుగురికి సహాయం చెయ్యి, ఇది నీకు ఇష్టమైనదే. కానీ చెడు ప్రభావాన్ని ఈ సమాజంలో ఎక్కువ ప్రోత్సహించకూడదు. అంటే జోగిని అంటారు కదా, ఇప్పుడు జోగిని అనే వ్యక్తి, మళ్ళీ మీరు అన్న ప్రశ్నలకి జవాబులు వేరే ఉంటాయి. ఎందుకంటే జోగిని అని అంటే మిత్రమా, చాలా వివరంగా మాట్లాడితే జోగుని అనే వాళ్ళు అమ్మవారికి అతి దగ్గరగా ఉన్న వ్యక్తులు. ఎలా అంటే మనం పెద్ద జాతర అయింది అనుకుందాం, మహంకాళి జాతర తెలంగాణలో ఎక్కువ శాతంగా చేస్తూ ఉంటారు. ఎల్లమ్మ జాతర, నల్లపోచమ్మ జాతర, ముత్యాలమ్మ జాతర, కట్టమైసమ్మ తల్లి జాతర, పెద్దమ్మ తల్లి జాతర అని ఇలా జాతరలు జరుగుతూ వస్తాయి. వాళ్ళు బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు రంగరంగ ఒక వైభవంగా వస్తారు. ఏమని వస్తారంటే మిత్రమా, వాళ్ళు అమ్మ మేము బోనాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, జోగినీలు అంటే మిత్రమా, బోనాన్ని ప్రత్యేకంగా అలంకరించుకొని స్వీకరించి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఒక్క జోగిని 10 మంది ఇంట్లలోకి వెళ్ళి బోనాలు ఎత్తుకునే తరుణం. ఇప్పుడు ఒక ఇంటిలో నుంచి ఒకటే బోనం వచ్చిందనుకోండి, అది బోనం. జోగిని చేసేది ఏంటంటే మిత్రమా, మీ అమ్మవారికి మీ శరీరాలు సహకరించకపోయినా వీళ్ళు విలువైన బోనాన్ని తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళే జోగిని అంటారు. అంటే బోనాన్ని మీ ఇంటి కుటుంబం తరఫు నుంచి అమ్మవారికి ఆవిడ విలువగా సమర్పిస్తుంది. ఎందుకు సమర్పిస్తుంది అంటే, అమ్మ అంటే వాళ్ళకి ఇష్టం, వీళ్ళ వేషాధారణ బాగుంటుంది కాబట్టి వీళ్ళు స్వీకరిస్తారు. దాన్ని స్వీకరించినందుకు మనమే చాలామంది ఇప్పుడు ఒగ్గు కథ చెప్పే వాళ్ళని పిలుచుకుంటాం, రామాయణాలు కథలు చెప్పాలని పిలుచుకుంటాంగా. అలాగే జోగినీలు కూడా ఏంటంటే మిత్రమా, వాళ్ళు బోనాన్ని ఎత్తే యొక్క ప్రత్యేకత ఏదైతే ఉంటుందో చాలా ముచ్చటగా ఉంటుంది. అంగరంగ వైభవంగా ఆడుతూ తీసుకెళ్తారు వాళ్ళు. అంటే నేను దేవుణ్ణి పెళ్లి చేసుకున్నా అంటారు కదా, అది వాస్తవమే. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి పెళ్లి చేసుకుంటున్నాను అని అంటుంటారు. దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. దేవుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు భూమండలం మీద పుట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి దేవుణ్ణి పెళ్లి చేసుకుంటున్నాం అనేది ఇప్పట్లో ఏమైందంటే ఒక ప్రచారణ జరిగిపోయి వచ్చింది. అందులో కొంతమంది శివుడి భక్తులు ఉండి శివుడిని పెళ్లి చేసుకున్నాం అనే వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రాన శివుడు వాళ్ళకి భర్త అయిపోయి వాళ్ళతో పాటు ఉండడం మిత్రమా. అమ్మవారు ఉంటారు, అమ్మవారిని పెళ్లి చేసుకున్నాం మేము అని అంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వాళ్ళతో జీవితం మొత్తాన్ని ఊహించుకోవడం అన్నమాట. దాన్ని చాలామంది చెడుగా చెప్తారు. దేవతలకి పెళ్లి చేసుకోవడం ఏంది అంటే, నీకు దేవతల అనే లోకం ఏంది, శివుడి భక్తులే చాలామంది ఈ మధ్య వచ్చారు. మా వంశంలో 35 సంవత్సరాలు దాటినాక శివుడిని పెళ్లి చేసుకుంటావా అంటున్నారు. 35 లోపు వీళ్ళు 3-4 కనేస్తారు మళ్ళీ. అంటే మరి అదేంటి, తప్పు కదా అది. కాబట్టి ఏంటంటే ఇందులో ధర్మ ప్రచారం అనేది చాలా తక్కువ ఉండి అధర్మ ప్రచారం అనేది ఎక్కువ అవుతుంది. నీ భక్తి ఒక స్థితిగతిలో ఉండాలి, కానీ
పరమాత్ముడిని కూడా ఎదిరించే స్థితికి వెళ్ళొద్దు మిత్రమా. ట్రాన్స్జెండర్స్ కూడా అదే నేను దేవుణ్ణి పెళ్లి చేసుకున్నా అని అంటున్నారు కదా. వాస్తవం. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు ఎవరు మిత్రమా? అర్ధనారీశ్వరులు. ట్రాన్స్జెండర్స్ అనకుండా మనం అర్ధనారీశ్వరులు అని అంటే వాళ్ళకి కూడా చాలా విలువ ఉంటుంది. అర్ధనారీశ్వరులు అంటే ఎవరంటే మిత్రమా, శరీర అవయవాల విషయంలో మనం మాట్లాడుకుంటే మగవాళ్ళ కనబడతారు, కానీ వాళ్ళ అలంకరణ ఆడవాళ్ళలా ఉండడం చేత అర్ధనారీశ్వరులు అంటాం. కాబట్టి అర్ధనారీశ్వరులు మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే, బాగా మీరు అడిగిన ప్రశ్నలో అర్థం పరమార్థం ఏంటంటే మిత్రమా, వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది ఒక వ్యక్తి ద్వారా, అంటే ఒక దేవత ద్వారా జరుగుతుంది. వాళ్ళకి గురువు, ఆ గురువు ఉండడం చేత జరుగుతుంది. అర్థమైందా? ఆ గురువు ద్వారా ఆ స్వీకరణ చేస్తారు వాళ్ళు. అంతేకాని వాళ్ళు మీరు అనుకున్నట్టుగా పెళ్లి చేసుకోవడము లేకపోతే దానికి సంబంధించిన విషయ వివరణలకు వెళ్ళరు. పెళ్ళి అనేది హక్కు, సౌభాగ్యానికి హక్కు, విషయ వివరణకి హక్కు. వాళ్ళు ఏం చేస్తారు, పసుపు రాసుకుంటారు, పువ్వులు పెట్టుకుంటారు, కాళ్ళకి రాసుకుంటారు, చేతులకు ఉంగరాలు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, చీరలు కడతారు. కాబట్టి దానికి విలువ, సౌభాగ్యానికి విలువ. అది పెళ్ళి అనడం కంటే సౌభాగ్యాన్ని తెచ్చుకోవడం అని అర్థం. అది ఎక్కువ శాతంగా మీరు చూస్తే మిత్రమా, అర్ధనారీశ్వరులు చూస్తే భక్తిలోనే తిరుగుతున్న వాళ్ళు కనబడతారు. కొంతమంది వేరే కార్యక్రమాలు కనబడతారు, అది వేరే విషయం. కానీ చాలామంది దైవ నిర్ణయాలలో కనబడుతూ ఉంటారు. కాబట్టి మీరు అన్నది ఏంటంటే వాళ్ళు పెళ్ళి కాదు చేసుకుంటుంది, సౌభాగ్యాన్ని సంపాదించుకుంటున్నారు వాళ్ళు. దాని హక్కు అంటే ఏంది మరి? ఒక వ్యక్తి ద్వారా, ఒక విషయం ద్వారా కట్టుకుంటేనే కదా సౌభాగ్యానికి విలువ వచ్చేది. ఏ వ్యక్తి కూడా పుట్టగానే సౌభాగ్యాన్ని సంపాదించలేదు ఈ భూమండలంలో, గుర్తుపెట్టుకోండి మిత్రమా.